కనబడుతులు మళ్ళీ ఏం చేయాలి? రైట్, ఇగో ఇటు చూడు. ప్రతి ఊర్లో పుడుతుందా పుట్టదా? రాజశేఖర రెడ్డి తెచ్చుకోరు ఎట్లా ఏమైంది, ఎన్టీ రామారావు తెచ్చుకోరు ఏమైంది కదా. కాబట్టి మనందరం ఆశిస్తూ అట్లే సిద్ధేశ్వరులకు కలగనటువంటి రాజ్యాధికారం మనందరికి అందాలంటే చాలా తక్కువ సమయం ఉంది. కొట్లాడే సమయం చాలా తక్కువ సమయం ఉంది. ఎందుకంటే 20 ఏళ్ళ కింద వీళ్ళకి ఇవన్నీ వసతులు లేవు, కానీ మనకు అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు యువతని మనం కన్విన్స్ చేసి కాదు, ఇప్పటిదాకా రాజకీయాలని కన్ఫ్యూజ్ చేసి జెండా మోపిస్తాం. ఆ జెండా అర్థం తెలిసేటప్పుడు మన భుజాలు కాయగడితే గడ్డము నెత్తి తెల్లగైపోతుంది. ఈ టైంలో అప్పుడు డబ్బులు లేవుంటో నీకు పదవి కావాలంటే డబ్బులు లేదు కానీ వ్యక్తించి 20 ఏళ్ళు అదే తరహాలో బహుజనులందరూ మోసపోయింది. ఆస్తులు కూడా పెట్టుకోలేదు, పదవులు తగ్గించుకోకుండా ఎక్కడున్నా గాలి ఉంది. నిజమైన తెలంగాణ ఉద్యమకాలు ఏంటంటే పంక్చర్ అయిన సైకిల్, ఆరోగ్యం బాగాలేకనో, వాళ్ళ పిల్లల దగ్గర చాలా సంరక్షణలో తింటే కుక్కడు పెడితే తింటే తిని లేకపోతే లేదంటూ చాలా మానసిక క్షోభకు గురైతే నిజమైన తెలంగాణ ఉద్యమకాలు ఉన్నారు. చాలామంది ప్రజల దయను, ప్రజల ఆశీర్వాదము కొంతమంది కుటుంబాలకు మాత్రమే గుర్తింపు వచ్చింది తెలంగాణ ఉద్యమకాలకు, అందరికీ రాలేదు. వాస్తవమే. నేను కూడా అంటున్నాను, ప్రజల దయ వల్లనే నిజంగా ఈరోజు బెల్లి కృష్ణ కుటుంబానికి, బెల్లంత కుటుంబానికి కూడా గుర్తింపు వచ్చింది. మా అక్కలాగా చాలా మంది చచ్చిపోయారు అడవులలో, చెట్లలో, గుట్టలలో. అసలు శవం కూడా అడవులనే కాదు, తలబెట్టి టైర్లో కిరోసిన్ పోసి తలబెట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళ కుటుంబానికి ఈ రోజు కూడా ఇంకా కనుమరుగు చీకటిని అంధకారంలో ఉన్నాయి. అంతో కొంత మనం రోడ్డు మీద నిలబడ్డాం. మనలాంటి వాళ్ళపై చైతన్యమై రాజ్యాధికారం వైపు అంటే రాజకీయ అధికారం వైపు అడుగులేసి తప్పితే వాళ్ళ దగ్గరికి మనం చేరుకోలేము, వాళ్ళని మనం తీసుకుపోలేము. కాబట్టి మనమైనా మన పిల్లలకైనా సరే కుమారన్న చెప్పినట్టు, మిగతా పెద్దలందరూ చెప్పినట్టు ఆస్తి రాజకీయ అధికారం, రాజ్యాధికారం. మరొకసారి గుర్తు చేసేదంటే ఉద్యమకారులు కొంతమందికి గుర్తింపు వచ్చింది, చాలా మందికి అంధకారంలో ఉన్నారు. మారదు వీరన్న కుటుంబానికి రాష్ట్రమంతా గుర్తుపడుతుంది, బెంగళూరు కుటుంబానికి కూడా రాష్ట్రమంతా గుర్తుపడుతుంది. సరే మాకు ఏ పదవులు అవసరం లేదు, మా ఒక్కరికి వస్తే మా జాతి మొత్తం బాగుపడతారు కాదు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు అందరూ లబ్ధి చేసుకుంటున్నందుకు కాదు. చాలా మంది అంటారు బెంగళూరు కుటుంబానికి ఏదో ఎమ్మెల్సీ చేయాలి, కార్పొరేషన్ చేయాలి. ఏం చేస్తుంది ఎదురుపెట్టుకున్నాం? ఆ జాతి చీకట్టు ఉంటే నా ఒక్కరికో లేకపోతే మా నాయనకో లేకపోతే లబ్ధక కుటుంబానికో మా కుటుంబానికో ఇస్తే కాదు కదా. అందరూ ఒకటే అయినప్పుడు కూడా ఒకరికి పదవిస్తే ఏం కాదు. గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ డబ్బు లేకుండా గెలిచినట్టు కావాలి. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి పీఠం వరకు అగ్రకులాలు చాలా ప్లాన్గా ప్రణాళికబద్ధంగా వస్తున్నారు. వాళ్ళు మనకు ఆ ప్రణాళిక లేదు, ఉందనైతే నేను అనుకుంటలేదు. ఇప్పటి నుండి అయినా సరే మనందరికీ ప్రణాళిక ఉండాలి. సరే మన తరంలో రాజ్యాధికారం మన చేతికపోయినా మన తర్వాత తరం వాళ్ళకైనా సరే అదేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఒక వేదిక ఏర్పాటు చేసిన కాబట్టి కూర్చోగలిగాం. ఈరోజు 20 ఏళ్ళ కింద కుల సంఘాలు పుట్టినాయి కాబట్టి ఈరోజు పార్టీలు అవే కుల సంఘాలు ఇప్పుడు పుడుతున్నాయి. ఆ రోజు వేదిక ఉంది కాబట్టి ఈరోజు ఈ పార్టీలుగా మనం మారుతాం. ప్రతి ఒక్కరికి చాలామంది నేను చెప్తుంటాను, అన్నా మీరు చాలా కష్టపడే కుటుంబము, చాలా ఇబ్బంది పడే కుటుంబం అంటే ఒకటే చెప్తున్నా, అందరికి వచ్చిన కష్టాలు మాకు వచ్చినాయి, ఆ కష్టాలే మాకు అనుభవాలు అనుకున్నాం, ఇంత గొప్పగా బతుకున్నాం సంతోషం. కానీ చాలామంది అమరవీరులని నిర్దాక్షిణంగా చంపేసిన రోజులు ఉన్నాయి. అసలు ఎవరు తెలియకుండా చనిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి కుటుంబాలకు ఇంకా మనం అండగా నిలవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కలిసిన ఒకటే మన యొక్క ఒకటి రాజకీయం, 2 వ్యాపారం. ఈ రెండును ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో అప్పుడే రాజ్యాధికారం వస్తుంది. వ్యాపారం మన చేతులు లేకుండా రాజ్యాధికారం రాదు. ఫుల్ టైం పొలిటీషియన్కి ఎవరు రాదు, ఎవరు బట్టలు కుట్టియాలి. మా మందకృష్ణకి అయితే కులపూర్ కొంతమంది పోగేసుకొని 10 జిల్లాలు కుట్టించారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మందకృష్ణకి వాళ్ళే పెట్రోల్ పోసి డీజిల్ పోసి పిలిపించుకుంటారు. మరి సిద్ధేశ్వరంలో లేకపోతే మా రాజన్న లేకపోతే మా గంగరాజు కుమారన్న ఎవరు విలువాలి కదా. కాబట్టి మన పిల్లలు 2 కొడుకులు కొడుకో బిడ్డలు అనుకోండి, ఒకరిని వ్యాపారం వైపు రాజకీయ వైపు తీసుకుపోవాలి. అట్లయితే రాజ్యాంగం వస్తుంది. అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంటే ఇది చాలా హార్డ్ ఉండొచ్చు. నేను మాట్లాడి కృష్ణ కొడుకు వ్యాపారం చేయమని అనుకోవద్దు. వ్యాపారం లేకపోతే రాజ్యం రాదు, రాజ్యం అసలు రాదు. ఎందుకంటే 20 ఏళ్ల ప్రణాళికలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే కూడా వ్యాపారం అండదంతో ముఖ్యమంత్రి అయిన ఉడిగానే కాలేదు. ఇలా గ్రామాల్లో సర్పంచ్ కావాలన్నా సరే ఎవరో ఒకరు మద్దతు లేకుండా కాదు, అందరూ ఓట్లేస్తున్నా సరే మరి సాయంత్రం భూమంతుడు ఎందుకు
నామినేషన్ పరిస్థితుల అవతల డబ్బులు డోళ్ళు అంటే అంగమా చేస్తారు, మరి మన కంట డబ్బులన్నా తోడు డబ్బులు ఉన్నాయా అని అడుగుతున్నాడు కదా. ఖచ్చితంగా మన పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా అవునన్న కాలంలో చదువుకుంటున్న చాలామంది కుటుంబం అంటే కులాలలో చదువు మీద చాలా శ్రద్ధ వచ్చింది. చదువుతో పాటు ఉద్యోగాలు కూడా పోతున్నారు, ప్రైవేటు గవర్నమెంట్ ఎవరికైనా జాబ్ చేస్తున్నారు, గుమస్తా దగ్గర లేకపోతే అధికారుల దగ్గర పనిచేస్తున్నారు. కానీ వ్యాపారం పేరు ఎవరు రావట్లేదు. ఈ రాజ్యంలో మనకు ఓటు ఉంది, జనాభా ఉంది. మనం ఈ నేల మీద మనిషి మనుగడ జీవన విధానానికి మనకు ఉత్పత్తి కులాలు, మన బీసీలం అంటే ఉత్పత్తి కులాలు. ఇవాళ రైతు దున్నే నాగలు కాంచి, ముందూరు కాపు కాంచి కింది వరకు అన్ని కులాలు సబ్బండ వర్గాలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ నినాదం అంటూ భత్తుల సిద్ధేశ్వర పటేల్ అన్న నేను ఆమె నిర్వహించ చేయడం జరిగినది. సైకిల్ యాత్ర చేయడం జరిగినది, పాదయాత్ర చేయడం జరిగినది. ఇప్పుడు కుల రాజకీయ పార్టీలను కూడా 8-9 పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా యాదవులు అంటే మనందరం మొక్కుతున్న దేవుడు శ్రీకృష్ణుడి వంశం అంట. శ్రీకృష్ణుడు మరి ఒకప్పుడు రాజు, మరి ఆ రాజు వారసులంగా యాదవులుగా మనం ఈ తెలంగాణలో కానీ దేశంలో కానీ దేశం ద్వారా చూసుకుంటే యాదవ్ బాగానే ఉన్నారు. వేరే రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ తెలంగాణలో యాదవులు అసెంబ్లీలో ఎందరు ఉన్నారో మరి మనం కొంచెం ఆలోచన చేసుకుని మన రాజకీయ పార్టీని, కుల సంఘాల పార్టీని కాకుండా యాదవ రాజకీయ పార్టీని యాదవ బిడ్డగా ప్రతి ఇంటికి గడప గడపకు మనం చేరుకోవాల్సినప్పుడు మన రాజ్యాధికారం, మన ఆత్మగౌరవం, మనం చేస్తున్న పోరాటం ఫలాలు మన చేతిలోకి వస్తే రేపటి మన పిల్లలకు అందరూ ఆస్తులు కూడా పెట్టుకుంటారు. ఆ ఆస్తి అంటే నా భాషలో చెప్పాలంటే, నా పోరాటంలో చెప్పాలంటే అధికారమే. ఆ అధికారాన్ని రేపు మన పిల్లలకి, మన తరానికి అంటే రేపటి మన భవిష్యత్తులో మన పిల్లలకు ఆస్తి అనే కాకుండా అధికారం అనే ఆస్తులు ఇవ్వాలి. దానికోసమే ఇవాళ మన కళ్ళ ముందు ఒక తెలంగాణ ఉద్యమం జరిగింది. ఒకటే సింపుల్గా తెలంగాణ ఉద్యమం ఎలా వచ్చింది? కరపత్రం పట్టుకొని ఊరికి 2-3 స్టార్టింగ్లో నాకు తెలిసి ఇప్పటికీ ఆ 3-4 అట్లనే ఉంది. వాళ్ళు ఇంటింటికి పోయి మన తెలంగాణ, మన నీళ్లు పోతున్నాయి, మన ఉద్యోగాలు పోతున్నాయి, మన ఓటు మనం వేసుకోవాలని సింపుల్గా ఒక నినాదం ఎత్తుకొని ఆ నినాదం పోరాట ఫలితాలు, ప్రాణ త్యాగాలు, ఉద్యమాలు అనేక రకాలుగా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ వచ్చింది. వాళ్ళు వేరే పార్టీకి వేయరు, మనం అదే పద్ధతిలో మనం ఓట్లు వేసుకోవాలి, మనమే మన వాళ్ళని గెలిపించుకోవాలి. ఇవాళ డబ్బులకు అమ్ముడు పోతున్న పరిస్థితులు ఓటు వాళ్ళ 10,000 నుంచి 1,00,000 రూపాయల వాళ్ళని ఓటు కొనుక్కోవడం అవకాశం జరుగుతుంది. కనుక డబ్బులు తీసుకున్నా మనం ఓటు వాడికి వేసినప్పుడు అమ్మినట్టు అవుతుంది. కనుక మన వాళ్ళని మనం ఓట్లు వేసుకోవాలనే చైతన్యం, కుల పిచ్చి అనుకోవడం. మా ఓటు మా వేసుకుంటాం, మమ్మల్ని గెలిపించుకుంటాం. అసెంబ్లీలో, పార్లమెంట్లో మా వాళ్ళు ఉన్నప్పుడే మా అన్నగారిన కులాలందరికీ కూడా సంక్షేమం అనేది అందుతుంది తప్ప వేరే రకంగా మాకు అందే పరిస్థితి లేదు. మేము ఎన్ని పోరాటాలు చేసినా అణచివేత చేయడం, మీరు చేయాల్సిన చేయడం. మేము 42% కోసం పాదయాత్ర చేసినాం, సైకిల్ యాత్ర చేసినాం, వాహన దీక్ష చేసినాం. అయినా మీరు మాకు 42% ఇవ్వకపోగా మాకు నష్టమే చేసిండు. ఇవాళ ఎన్నికల్లో అప్పులు చేసి మా బీసీ బిడ్డలు చెబుతోడ్చి గెలిచిన పరిస్థితి. తిరిగి చూస్తే ఏమీ లేదు, రేపు ఏం ఆదాయం ఉంటుందో లేదో తెలియదు. కోట్లాది రూపాయలు ఖర్చులు పెట్టిండ్రు, వెనక్కి చూస్తే ఏమీ లేదు. అయ్యో మనం పోటీ అంటే రంగం మీదకి ఎక్కింది కాబట్టి ఖర్చు పెట్టి గెలిచిండ్రు. మా బిడ్డలు ఇవాళ నష్టం చేసిండ్రు, ఆగం చేసిండ్రు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనుక డబ్బులని ఓడించాలి, మనం ఓటును గెలిపించాలి, మన కులాన్ని గెలిపించుకోవాలి. కులంలో పుట్టినాం, కుల బిడ్డనే చేసుకుంటున్నాం, కుల పోనికే బిడ్డనిస్తున్నాం. కులం కోసమే పోరాటం చేస్తాం, కుల వాటా కోసమే పోరాటం చేస్తాం, కులానికే ఓటు వేసుకుంటాం అనే చైతన్యాన్ని మన కులంలో రగిలించినంత కాలం మనం పదే ఓడిపోతాం తప్ప మనం గెలుపు లేదు. కాబట్టి ఇవాళ యాదవ రాజ్యాధికార పార్టీ ఇవాళ ఒక చరిత్ర సృష్టించబోతున్నది. ఇవాళ ఈ యాదవ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావాన్ని యాదవులందరూ కూడా దీన్ని ఆదరించి పార్టీని బలపరచుకోవాలని మీ అందరికీ ఉద్యమ